సెంట్లు భూమి 2 సెంట్లు భూమి 2 సెంట్లు భూమి మా భూమి మాకే 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 ఓర్దిలారికి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సిపిఐ 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 పేదలకు ఇళ్ల స్థలాలు పేదలకు ఇళ్ల స్థలాలు పేదలకు ఇళ్ల స్థలాలు పేదలకు ఇళ్ల స్థలాలు చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవాడ కార్యక్రమాన్ని రామకృష్ణ గారి నాయకత్వంలో అప్పుడు వచ్చి సిమెంట్ వేసి భూమిని కూడా చేశాం శంకుస్థాపన చేశాం. ఇది ఇంచుమించుగా ఇలాగా 7 ఎకరాల ఎంత పన్నెండు గారు 14 ఎకరాలు అది 14 ఎకరాలు ఇది 14 ఎకరాలు నాటికి 5 ఎకరాలు ఇచ్చారు. అది 7 ఎకరాలు ఉన్నాయి 7 ఎకరాలు ఉన్నాయి. ఇది 7 ఎకరాల 40 సెంట్లు. ఇది మున్సిపాలిటీ భూమి. మున్సిపాలిటీ భూమి అంటే ఆనాడు చాలా మంది 20 ఏళ్ళ క్రితం ఇది మా మున్సిపల్ కార్మికులు ఇవ్వండి వాళ్ళని కట్టమని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ బుచ్చు చేశారంటే మున్సిపల్ వాళ్ళు వేరే ఎక్కడ ఇస్తామంటే ఇది కూరగాయలు రంభా ఓవర్సన్ నుంచి థియేటర్ దగ్గర కూరగాయల మార్కెట్ ఉంది, ఉల్లిపాయల మార్కెట్, ఆ మార్కెట్కి ఇద్దాము అని చెప్పారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ కుదరదని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మన ఇళ్ల స్థలం రాశాం కాబట్టి రాసి సుమారుగా ఆ రోజు 8,000 మంది ఎక్కువ మంది 5,000 వచ్చి జనందరూ వచ్చేసి ఇక్కడ మేము వేసాం. అయితే కమిషనర్తో మాట్లాడారు. వాళ్ళు ఏం కానీ అన్నీ లేని గోడనే కట్టేసారు. సరే దాని తర్వాత మళ్ళీ మనం ఇళ్ళతో రాసాము. మళ్ళీ మీరు గేట్ వేస్తే మీ నాయకత్వంలో వచ్చి మనం వరుసగా వేయడానికి ఉంటుంది. మొత్తం సైట్ ఒకసారి ప్రభుత్విస్తాం అదే ప్రభుత్వం. ఇది అదంతా ఆగండి నీరు. ఇది లారీస్ ఉంచారు. ఇదంతా 14 లారీస్ ఉంచారు. ఆ చెట్టు దాకా ఇందులోందన్న చెట్టు ఉందా? ఆ చెట్టు దానికి ఇది అంతా ఆ బిల్డింగ్ వరకు ఇగో ఇక్కడంటే 4 ఎకరాలు మేకల కేమలకి ఇచ్చారన్న. ఇది టైం ఇది అంతా మేకల కేమలు చెట్టు అందరూ పడతారు. కవరేజ్ పక్క పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి 2.5 ఏళ్ళు ఇస్తుంది. వీళ్ళు కొత్తగా టీడీపీ ఆఫీస్కి స్థలం కట్టుకుంటున్నారు. అంటే ప్రజల కంటే వాళ్ళు ఇచ్చే స్థలాలకి ఇప్పుడు మాకు ఇంటి స్థలాలు ఇస్తారని చెప్పేసి ఒకవైపున ఆందోళన చెందుతూ గతంలో ఇక్కడ సర్వే నెంబర్ 349 ఏదైతే ఇక్కడ నిలబడుకున్నామో ఈ సర్వే నెంబర్లో దాదాపు 2 సంవత్సరాల క్రితం భూమి పూజ కూడా చేసి కార్మిక వర్గం మా అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యేటువంటి పద్ధతుల్లో ఈరోజు 2 సంవత్సరాలు దాటుతా ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోవడంతో ఈరోజు సిపిఐ నాయకత్వంలో ఏఐటీసీ మున్సిపల్ కార్మికులంతా కూడా మాకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారు, మీరు ఇచ్చినటువంటి 2 సెంట్లు అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు సహాయం చేయండి. ఈ ప్లేస్ లో మీరు ఆలస్యం చేసే కొద్దీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దీన్ని ఆక్రమించుకునే పద్ధతుల్లో తయారవుతున్నారు. కాబట్టి మున్సిపల్ కార్మికులకు కేటాయించినటువంటి ఈ స్థలంలో వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దీన్ని ఒక డంపింగ్ యార్డ్ లాగా మార్చి ఇది రేపు భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు ఉంటుందనే పద్ధతిలో చెప్పి తప్పించుకోవడానికి చూస్తా ఉన్నారు. కానీ ఇది నిజంగా వారి కోసమే తప్పించుకోవడానికి కాదు,
ఇందులో అధికార పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుల యొక్క గద్దల కళ్ళు ఇందులో వాలే రాబందులు వచ్చి ఈ నేలపైన వాలడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగా ఇల్లు లేక చాలని జీతాలతో కడుపు చేత పట్టుకొని నగరానికి పెట్టిన మురికినంతా దుమ్ము ధూళి మొత్తం అంతా దులిపేసేటువంటి కార్మిక వర్గం మాకు రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి ఇన్ని సందర్భాలు అడుగుతా ఉన్నారు. అయినా కూడా ఈ పాలక ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సోయి లేకుండా పోతుంది. అందుకని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం, ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం, లేదంటే జైలు గోడల మధ్యలో ఉంటాం తప్ప ఈ భూమిని కోల్పోయేటువంటి సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ భూములకు సంబంధించిన దాంట్లో అన్ని